నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK గ్రూప్ హౌస్ అండి. అయితే ఇప్పుడు ఏదైతే సర్దుకుని ఉన్నదో ఇల్లు, ఇది మాత్రం మనకి శాంపిల్ వీడియో. కింద ఫ్లోర్‌లో ఒకళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఐటెమ్స్ అన్ని సర్దుకుంటే ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం మేము శాంపిల్ వీడియో పెట్టాం. పైదైతే కొత్తదండి. దీని పైది 3వ ఫ్లోర్‌లో ఉంది. ఇది మనకి హాల్ కింద వస్తది. ఇంటి ముందు కూడా మనకి వరండా మోడల్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న బెడ్‌రూమ్. చిన్న ఫ్యామిలీకే సరిపోతుందండి. ఒకళ్ళకి ఇద్దరికి అంతే. ఎక్కువ ఐటమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది మ్యాచ్ అవ్వదు. బడ్జెట్ కూడా అక్కీపాలెం సెంటర్లో 32 లక్షల్లో మనకు దొరుకుతుంది కాబట్టి కొత్తది గ్రూప్ హౌస్ 2 BHK 2 బాత్రూమ్ ఉంటాయి. చిన్నది వస్తుందండి. మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ బడ్జెట్కి. సెంటర్లోని ఇది మనకి చిన్న బాల్కనీ మోడల్ బ్యాక్ సైడ్ వచ్చింది. వెంటిలేషన్ కోసం అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఏసీ అవుట్డోర్ యూనిట్స్ పెట్టుకోవడానికైతే మనకి అక్కడ అవకాశం ఉంటుంది. స్పేస్ ఉంది కాబట్టి. ఇది మనకి హాల్లో కార్నర్లో ఉన్న ఒక బాత్రూమ్ అండి. ఇక్కడైతే మనకి బేసిన్ తీసేశారు. మనకి ఏదైతే సేల్ ఉందో అందులో బేసిన్ ఉంది. వద్దనుకుంటే ఒకటి తీసేసుకోవచ్చు. ఒకటి స్నానాలకు వాడుకుని ఒకటైతే మనకి లాబరేటరీ కింద వాడుకోవచ్చు. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా మనకి జస్ట్ వంట చేసుకోవడానికి అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. వంట చేసుకోవడానికి మాత్రమే. అంతకన్నా మనం ఎక్కువ ఫ్రిడ్జ్లు పెట్టడానికి ఐటమ్స్ పెట్టడానికి బాగోదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. విత్ అటాచ్డ్ వస్తుంది. స్పేస్ 4/6 వేసిన తర్వాత మనకి కొంచెం కింద ఇంకో మంచం వేసుకుంటూ ఇంకో 4/6 పట్టచ్చు. రూమ్ సైజ్ అయితే 8/8 అండి. ఇది బాత్రూమ్ సైజు. మనకి మీడియం సైజు అని చెప్పొచ్చు. మరీ స్మాల్ కంజెస్టెడ్గా అని చెప్పడానికి లేదు. ఇది ఒరిజినల్గా అవైలబుల్గా ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఇక్కడ మనం గేట్ పెట్టుకోవచ్చు. ఇదంతా మనం వాడుకోవచ్చు అండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. 3వ ఫ్లోరు. మంచి వెంటిలేషన్, గాలి, మంచిగా ఎండ కూడా చక్కగా ఇంట్లోకి వచ్చేస్తుంది నీట్గా. ఇంటి ముందంతా మనకి ఇది వరండా అనుకోవచ్చు. చివరిలో మనకి సింక్ ఇచ్చారు. వంటగదిలో సింక్ లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఇదంతా హాల్ వస్తుంది. కింద చూసినట్టు సర్దుకుంటే మాత్రం కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇలా ఓపెన్గా చూసినప్పుడు కొంచెం చిన్నగా అనిపిస్తుందండి. ఐటమ్స్ అన్నీ సర్దుకున్న తర్వాత ఓకే. చిన్న ఫ్యామిలీకి ఒకరికి ఇద్దరికి సరిపోతుంది. ఇది మనకి ఒక సెకండ్ బాత్రూమ్, పైన స్టోరేజ్ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజులు సింపుల్ అండి. 8/8 6/6 వేస్తే మనకి అసలు నడవడానికి టైట్గా ఉంటుంది. 4/6 వేసుకోవచ్చు. 6/6 వేసుకుంటే ఇంకా 2/2 మిగులుతుంది. చాలా చిన్న స్పేస్ మిగులుతుంది. ఇక్కడ చిన్న బాల్కనీ లాగా వచ్చింది కాబట్టి గాలి వెలుతురు ఆడుతుంది. అండ్